హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రోటీలోకి చపాతీలోకి సూపర్గా ఉండే ఆలూ క్యాప్సికమ్ కర్రీ చూసేద్దాం. ఇది చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చాలా క్విక్గా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ప్రెషర్ కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, మధ్యలోకి చీరిన 3 పచ్చిమిర్చి, అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసి ఆనియన్స్ని బాగా వేపించుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న 4 టమాటోస్ ప్యూరీ, అలానే 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటోస్లో నుంచి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా నూనె పైకి తేలుతున్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని స్పైసెస్లో నుంచి కూడా నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్లో నుంచి నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం పెద్దగా కట్ చేసుకున్న 2 టమోటాలు, అలానే పెద్దగా కట్ చేసిన 2 క్యాప్సికమ్ ముక్కలు, క్యూబ్స్గా కట్ చేసుకున్న 2 బంగాళదుంప ముక్కలు వేసుకొని ఈ మసాలాలంతా ఈ వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ కలుపుకోండి. ఈ వెజ్జీస్ అన్నిటిని ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత అందులోకి కుక్ అవ్వడానికి తగిన నీళ్లు పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి కుక్ చేద్దాం. వెజ్జెస్ కుక్ అవి గ్రేవీ కోసం 1.5 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ తక్కువగా కావాలనుకుంటే మీరు వాటర్ క్వాంటిటీని ఇంకా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ అంతా న్యాచురల్గా రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూసారా, చూడటానికి గ్రేవీ చాలా బాగుంది కదా. ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ముక్కలన్నీ కుక్ అయ్యలేదో చెక్ చేసుకొని, కుక్ అవ్వకపోతే మళ్ళీ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చూసారా, ఇది బాగా కుక్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్